జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన భారత సైనికులు అంటే దడదడలాడిస్తారు అసలు ఎల్ఓసి వద్ద ఏం జరుగుతుందో ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ పొడవు 776 కిలోమీటర్లు ఈ ఎల్ఓసిను 1972లో గుర్తించారు అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ అప్పటి పాకిస్తాన్ ప్రధాని భుట్టోతో కలిసి ఒక దిక్కుమాలినటువంటి సిమ్లా ఒప్పందాన్ని చేసుకునింది ఈ సిమ్లా ఒప్పందాన్ని దిక్కుమాలిన ఒప్పందం అని ఎందుకంటున్నానంటే అప్పట్లో అంటే 1971 యుద్ధంలో మన భారత సైన్యం ఇప్పటి పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని 16,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునింది ఎంత 16,000 కిలోమీటర్లు జాగ్రత్తగా రండి కొంచెం 1971లో మన భారత ఆర్మీ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని దాదాపు మెజారిటీ భూభాగాన్ని స్వాధీనం చేసుకునింది అయినప్పటికీ అప్పటి మన దేశ ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్తాన్ పైన ఉన్నటువంటి ప్రేమతో పెద్ద మనసు చేసుకొని పాకిస్తాన్తో ఈ సిమ్లా ఒప్పందం చేసుకునేది ఈ సిమ్లా ఒప్పందం ప్రకారం మన భారతీయ సైనికులు స్వాధీనం చేసుకున్నటువంటి 16,000 కిలోమీటర్ల ప్రాంతాన్ని ఇందిరాగాంధీ తిరిగి పాకిస్తాన్కి అయితే అప్పచెప్పేసింది ఎందుకు దేశమే ఇచ్చేయకూడదా మేము ఆవారే అన్న పోయింది మనకు తింటా దేశమే ఇచ్చేయకూడదా నువ్వు కూడా ఆమె కంబైన్డ్ దానికి మొత్తానికి కలిపి పాకిస్తాన్ అని ఒక పేరు దాన్ని పెట్టుకొని ముసుగు తీసేసి ఎట్లా మేము మీరు అంతా ఒకటేనని చెప్పేసి ఆయన ప్రధానిగా పేరు చెప్పుకోకూడదా ఎట్టా నీకు ఏం కొత్త ఏం కాదు ఎమర్జెన్సీ పెట్టావు భూభాగాన్ని దొబ్బ పెట్టారు అన్నీ చేశారు ఈ నకిలీ పేర్లన్నీ పెట్టుకున్నారు కదా డూప్లికేట్ పేర్లన్నీ ఆ పేర్లు తీసేసి ఒరిజినల్ పేరుతో ఇంకా ఈ ఉమ్మడి పాకిస్తాన్కు నువ్వే ప్రధానమంత్రి అయిపోవచ్చు కదా ఇంకెందుకు ఇంకా మమ్మల్ని నాశనం చేయకపోతే మా కడుపు కొట్టకపోతే మా పాపం మూట కట్టుకోకపోతే ఇంకెందుకు ఇదంతా అంటాలే ఇదేదో నేను కావాలని చెప్పడంలే కావాలంటే ఒకసారి మీకు తెలిసినటువంటి పెద్దలను అడగండి లేదా కనీసం గూగుల్లో అయినా చెక్ చేసుకోండి మీకు చాలా విషయాలు తెలుస్తాయి అప్పట్లో మన సైనికాధికారులు ఎంత చెప్పినప్పటికీ అప్పటి మన దేశ ప్రధాని ఇందిరాగాంధీ వాళ్ళ మాటలు ఏమాత్రం కూడా వినిపించుకోకుండా ఆ ప్రాంతం మొత్తాన్ని తిరిగి పాకిస్తాన్కి అయితే కట్టబెట్టేసింది ఇప్పుడు అదే ప్రాంతంలో స్ట్రాటజిక్ లొకేషన్లు అయితే ఉన్నాయంట ఇప్పుడు ఆ స్ట్రాటజిక్ లొకేషన్లను పాకిస్తాన్ సైనికులు అదేవిధంగా ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు ఉపయోగించుకుంటున్నారు సరే ఇప్పుడు తలతెక్క పాకిస్తాన్ ఏం చేసింది అయ్యా అంటే ఇలా వాళ్ళకి మోకాళ్ళలోనూ అరికాళ్ళలోనూ ఉంటుంది కదా తెలివే ఈ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసేసింది మరి ఈ సిమ్లా ఒప్పందం రద్దు చేసుకుంటే ఇక ఆ 16,000 చదరపు కిలోమీటర్ల భూభాగం తిరిగి మందైపోతుంది కదా అంటే ఆ ఒప్పందాన్ని రద్దు చేసేసుకున్నారు కదా ఈ సిమ్లా ఒప్పందం ప్రకారమే అప్పటి మన దేశ ప్రధాని ఇందిరాగాంధీ ఈ 16,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని పాకిస్తాన్కి అయితే దారాదత్తం చేసేసింది కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఈ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసేసుకునేది కదా మరప్పుడు ఆ భూభాగం మొత్తం మందే కదా పైగా అప్పుడు గుర్తించినటువంటి ఈ ఎల్ఓసి లైన్కు ఇప్పుడు గుర్తింపు లేనట్టే ఎందుకంటే పాకిస్తాను ఈ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసేసింది కాబట్టి ఇక గత 4 రోజుల నుంచి ఈ సరిహద్దుల వద్ద తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడినాయి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతూ కాల్పులకు తెగబడతానని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే వార్తలు కూడా వస్తున్నాయి వాస్తవానికి అవన్నీ కూడా నిజం కాదు నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే ఒక్కసారి ఆలోచించండి ఇప్పటికే భారతదేశం పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తూ ఉండడంతో బెదిరించొస్తున్నటువంటి పాకిస్తాను మన మీద కాల్పులు జరపగలుగుతుందా డిక్కీలో అంత దమ్మున్నది వాళ్ళక కవింపు చర్యలకు పాల్పడగలుగుతుందా అసలు ఒక బుల్లెట్ అయినా పేల్చగలుగుతుంది ఒకసారి ఆలోచించండి మీరే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ సమయంలో పాకిస్తాన్ మొదటగా ఒక బుల్లెట్ పేల్చినా అది యుద్ధానికైతే దారితీస్తుంది అందుకే పాకిస్తాను ఈ సరిహద్దుల వద్ద చచ్చిన పాములాగా పడి ఉండాలి కానీ ఈ ఎల్ఓసి వద్ద భారత సైనికులు మాత్రం పాకిస్తాన్ సైనికుల మీద బుల్లెట్ల వర్షం అయితే కురిపిస్తున్నారు ఒక్కొక్క సైనికుడు ఒక్కొక్క అగ్నికణంలా రగిలిపోతా పాకిస్తాన్ ఆర్మీకి నడ్డి విరుస్తున్నారు ఇప్పటికే మన ఆర్మీ ఎల్ఓసిని దాటినట్టు వార్తలు కూడా వస్తున్నాయి ఈ క్రమంలోనే తట్టపాండి సెక్టార్లో 21 మంది పాకిస్తాన్ సైనికులు కూడా చనిపోయినారు ఇక మిగిలిన సెక్టార్ల విషయాలు బయటికైతే రావడంలే కానీ నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా మనకు వస్తున్నటువంటి అధికారిక సమాచారం మేరకు ఎల్ఓసి వద్ద కనీసం 200 మందికి పైగా సైనికులు అయితే మరణించారంట ఇంకా ఈ విషయాన్ని అఫీషియల్గా ధృవీకరించాల్సి అయితే ఉండాలి అది సంగతి అయితే మన వాళ్ళు మాత్రం ఎల్ఓసి వద్ద పాక్ సైనికులకు పుచ్చులు పగల కొడతారంటే ఊరికే కూడా కాకుండా గెలుతారా గిచ్చుతారా రండి ఇంకోసారి రుద్దురు రండి బిడ్డ భారత పేరు తెలుసుకోవాలంటే నీ మామూలు ఉండకూడదు
మీరంతా మీ బతుకులు ఎంత తిండి గెత్తిలేని ముడాకుడుకులు, మీరంతా వచ్చేది మా మీద పెత్తనం జలాయించాలని చూసేది మా వాళ్ళని చంపుతారు మీరా? అంత దమ్ములు వచ్చాయి మీకా? యాడ్ నుంచి వచ్చాయన అన్ని పాత్రలు మీకా? చూద్దాంలే ఉండండి. రే భారత్ అంటేనే ఉత్సాహ పోసుకోవాలా, వాళ్ళు చూసి ఉండాలి కదా వీళ్ళ సంతానం, అక్రమ సంతానం అంతా కూడా సంకర జాతి వాళ్ళ, వీళ్ళు ఎడొత్తపోయాలా. చూద్దాం ఏం జరుగుతుందో. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఇప్పటికే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ మరింత మంది జాతీయవాదులకు పరిచయం చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.